హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, పాత సంవత్సరం వెళ్ళిపోయింది. అదేనండి 2024 వెళ్ళిపోయింది. 2025 అయితే వచ్చేసింది. సో 2025లో రాబోయే మొబైల్ ఫోన్స్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు. కాకపోతే 2024లో వచ్చిన మొబైల్ ఫోన్స్ గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? 2024లో జరిగిన వాటిని మనం రివైండ్ చేసుకొని ఏ బ్రాండ్లో ఎన్ని మొబైల్స్ తీసుకొచ్చినాయి, సో మనం ఏ మోడల్ వాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా. మరి పాత మొబైల్స్ గురించి తెలుసుకొని ఏం చేస్తామంటే, కొత్త సంవత్సరం రాబోయే కొత్త మొబైల్స్తో వీటిని కంపేర్ చేయాలన్నా సరే, కొత్త సంవత్సరంలో మీరు కొత్త మొబైల్ కొనాలంటే పాత మొబైల్ ఏదైనా తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈరోజు నేను తీసిన లిస్ట్లో ఓన్లీ స్మార్ట్ ఫోన్సే ఉంటాయి, ఫీచర్ ఫోన్స్ అయితే ఉండవు. ఓన్లీ స్మార్ట్ ఫోన్సే మన ఇండియాలో ఎన్ని మోడల్స్ లాంచ్ అయినాయో తెలుసా మీకు? ఓన్లీ మన ఇండియాలోనే చెప్తున్నాం. వరల్డ్ వైడ్గా చూస్తే ఇంకా చాలా ఎక్కువ మోడల్సే లాంచ్ అవ్వచ్చు. మన ఇండియాలో దాదాపుగా 174 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. అంటే రోజు వదిలి రోజు ఒక మోడల్ని అయితే మాత్రం కంపెనీ ఖచ్చితంగా మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ స్కోర్ గట్టిగా కొట్టింది ఎవరో తెలుసా? వివో అండ్ రియల్మీ. అటు చూడు, అటు చూడు బే. సో వీళ్ళిద్దరూ మార్కెట్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అంటే వివో 23 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. రియల్మీ కూడా ఈ ఇయర్ 23 మోడల్స్ లాంచ్ చేసింది. అంటే దాదాపుగా నెలకి 2 మోడల్స్ చెప్పిన వీళ్ళు లాంచ్ చేశారు. ఇది కాకుండా వివో ఇంకో మెట్టు కూడా ఎక్కువే ఉందని చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే ఐక్యూలో కూడా ఒక 7 మోడల్స్ని అయితే వివో తీసుకొచ్చింది. అంటే వివో దాదాపుగా 2024లో 30 మోడల్స్ మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఇన్ని మోడల్స్ ఎవరెవరు వాడుతున్నారు, ఏంటి కథ, కాలక్షేపం అనేది అయితే తెలియట్లేదు అనమాట. నేను చెప్పే ఈ లిస్ట్లో సో మీరు ఏ మోడల్ వాడుతున్నారని నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకేంటి చూస్తున్నారు? కొత్త సంవత్సరం మోటివేషన్ కోసమా? అయితే ఇది వినండి. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. సో ఇంతకు మించిన మోటివేషన్ ఏముంటుంది చెప్పండి? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అయినా ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఏ బ్రాండు ఎన్ని మోడల్స్ లాంచ్ చేసింది అనేది క్విక్గా చెప్పేస్తాను అనమాట. యాపిల్ 4 మోడల్స్ లాంచ్ చేసింది. యాపిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నయములు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం. మా ఊర్లో మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే, వాళ్ళు పొలవం అంటూ మోడల్స్ని అయితే ఏమి తీసుకురారు. సో సంవత్సరానికి ఆ 4 మోడల్స్ చేస్తారు. 2025లో 5 మోడల్స్ తీసుకొస్తారంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అయిందో లేదో చూడాలి. ఇక్కడ నేను అన్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో చెప్తాను. ఈ కంపెనీ పెద్దది అంటే ఈ బ్రాండ్ పెద్దదని చెప్పి ముందు తీసుకురావడం, ఈ బ్రాండ్ చిన్నదని చెప్పి వెనక తీసుకురావడం ఉండదు. ఇక నెక్స్ట్ మనం గూగుల్ నుంచి పిక్సెల్ మొబైల్స్ చూస్తే దాదాపుగా 5 మోడల్స్ తీసుకొచ్చింది. ఇందులో 9 సిరీస్ ఎలాగో ఉండనే ఉన్నాయి, పిక్సెల్ 9 సిరీస్. ఇది కాకుండా మనకి లాస్ట్ ఇయర్ తెచ్చిన 8 సిరీస్లో 8Aని ఈ ఇయర్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇదే లిస్ట్లోకి హెచ్ఎండి కూడా వచ్చి కూర్చుంది అనమాట. ఈ ఇయర్ హెచ్ఎండి మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయింది. వీళ్ళు 4 మోడల్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. వీళ్ళైతే మొత్తానికి 4 మోడల్స్ లాంచ్ చేశారు. హెచ్ఎండి నుంచి ఒక ఫీచర్ మొబైల్ని అయితే మనం అన్బాక్స్ చేసాము. అంతే, ఈ 4 నేను ఇప్పుడు సెలెక్ట్ చేసినవి కూడా స్మార్ట్ ఫోన్సే. సో మీరు ఎవరైనా హెచ్ఎండి మొబైల్ వాడుతున్నారా? ఇక హానర్ 5 మోడల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. హానర్ వచ్చింది, లాంచ్ చేసింది, అమ్ముతుంది, కానీ ఎవరికి ఫరక్ పడట్లేదు అనమాట. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సో వాళ్ళ తీరు, వాళ్ళ లెక్క ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఐక్యూ దాదాపుగా 7 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. ఇందులో సక్సెస్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఐక్యూకి ఆ పాత మోడల్స్ అంటే 2024లోనే 2023 మోడల్స్ని కూడా చాలా మంది అయితే కొన్నారన్నమాట. ఐక్యూ మార్కెట్ని అయితే చాలా స్ట్రాంగ్గా నిలబెట్టుకుందని చెప్పొచ్చు. 1998లో దానికి కారణం వాళ్ళు తెచ్చే ప్రైజెస్, దాంతోపాటు అలా స్పెసిఫికేషన్స్ కూడా. ఇక ఇన్ఫినిక్స్ దాదాపుగా ఒక 10 మోడల్స్ని అయితే తీసుకొచ్చింది అనమాట. అది కూడా నేను చెప్పేది ఇండియాలోనే. సో మనకి అదర్ కంట్రీలో చూస్తే ఇంకా చాలా మోడల్స్ అయితే లాంచ్ అయినాయి. అందులో కొన్ని మోడల్స్ మళ్ళీ మనకి 2025లో తీసుకొస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఓల్డ్ మొబైల్నే మళ్ళీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు 10 మోడల్స్ అయితే కనమాట. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే మీరైతే చెప్పండి. ఇక్కడ మొత్తం లిస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. ఇక ఐటెల్, సో ఈ బ్రాండ్ అనేది ఉంది అనే విషయాన్ని అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఆఫ్లైన్లో టార్గెట్గా ఈ మొబైల్స్ అయితే అమ్ముతుంటారు. ఎక్కువగా మనకి రిమోట్ ఏరియా విలేజెస్లో అయితే ఈ ఐటెల్ మోడల్స్ అయితే కనిపిస్తుంటాయి. వీళ్ళు కూడా దాదాపుగా 10 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. ఇంకా లావా చూస్తే కొంచెం ఊపు అందుకుందని చెప్పొచ్చు అనమాట. మన ఇండియన్ బ్రాండ్. సో లావా గురించి మాట్లాడినప్పుడు నాకు ఎందుకో కొద్దిగా ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. 7 మోడల్స్ని అయితే
2024లో లాంచ్ చేసింది. మరి 2025లో వీళ్ళు ఇంకొంచెం మెట్టే ఎక్కి ఒక 10 మోడల్స్ అనేవి లాంచ్ చేస్తే బాగుంటుంది. అలాగే లావా ఆల్మోస్ట్ లాంచ్ చేసిన మోడల్స్లో ఒక 4 నుంచి 5 మోడల్స్ సక్సెస్ కూడా అయినాయి అని చెప్పొచ్చు అనమాట. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజెస్ కానివ్వండి, అలాగే వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కూడా కారణం అని చెప్పాలి. ఇక మన మోటో మామ మాత్రం చెలరేగిపోయాడు అనమాట. మనకి 2024లో దాదాపుగా 12 మోడల్స్ని అయితే మోటరోలా మన ఇండియాలో లాంచ్ చేసింది. మన ఇండియా గురించి చెప్తున్నాను, మళ్ళీ వరల్డ్ వైడ్గా చూస్తే ఇంకా ఎక్కువగానే లాంచ్ చేశారు. సో ఈ 12 మోడల్స్లో వీళ్ళు కూడా దాదాపుగా 8 మోడల్స్ సక్సెస్ అయితే సాధించారని చెప్పొచ్చు. సో మంచి మొబైల్స్ని అయితే మోటరోలా కూడా లాంచ్ చేసింది. అలాగే మంచి ప్రైజుల్లో అయితే తీసుకొచ్చింది. సో వీటినే వీళ్ళు 2025లో కూడా కంటిన్యూ చేస్తే వీళ్ళ సక్సెస్ని ఎవరు ఆపలేరు అనమాట. ఆల్రెడీ మోటరోలా చూసుకుంటే ఆల్మోస్ట్ కొద్దిగా మార్కెట్ని అయితే ఆక్యుపై చేసింది. ఇంకా మంచి ఆక్యుపై చేయాలంటే ఈ ఇయర్ కూడా మంచి మోడల్స్ని మంచి ప్రైస్లో లాంచ్ చేస్తే బాగుంటుంది. ముందులాగా మనకి రియల్మీ అండ్ రెడ్మీలు ఫస్ట్లో తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి తర్వాత ప్రైజెస్ పెంచినట్టుగా వీళ్ళు కూడా పెంచారంటే మాత్రం మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నథింగ్ 2024లో కొద్దిగా నిద్రపోయింది అని చెప్పాలి. బాబు లేవ్ 3 మోడల్స్లో మనకి నథింగ్ 2 లాస్ట్ ఇయర్ అంటే 2023 మోడల్లోనే మళ్ళీ 2024లో నథింగ్ 2A ప్లస్ అని చెప్పేసి సో అందులోనే 2 మోడల్స్ తెచ్చింది. నథింగ్ 3ని అయితే మనకి 2024లో తేలేదు. ఈ ఇయర్ అంటే 2025లో అయితే నథింగ్ 3ని తీసుకొస్తుంది. మరి నథింగ్లో 2 మోడల్సే కదా వచ్చినాయి, మరి 3 మోడల్స్ అంటాం ఏంటంటే మరి CMF ఫోన్ అయితే లాంచ్ చేసిందిగా. సో CMF సబ్ బ్రాండ్ అయినప్పటికీ ప్రస్తుతం మనం నథింగ్ నుంచే దాన్ని కన్సిడర్ చేయాలి. సో నథింగ్ తెచ్చిన ఈ 3 మోడల్స్ సో మంచి సక్సెస్ అయితే సాధించినాయి. వీళ్ళు మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఇయర్ అంటే 2020లో మనకి నథింగ్ ఫోన్ 3 వస్తుంది కదా. సో ఇక్కడ మనకి నథింగ్ ఫోన్ 3 అలాగే 3+ కూడా రావచ్చు అంటున్నారు. సో చూడాలి. ఇక OnePlus మొత్తం 5 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది 2024లో. సో ఈ 5 మోడల్స్ పర్వాలేదు, మార్కెట్ని బాగానే వెళ్ళినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే OnePlusకి ఇండియాలో మంచి మార్కెటే ఉంది. సో ఆ మార్కెట్ని బేస్ చేసుకొని వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్ కూడా కొంచెం ప్రైజ్లు ఎక్కువ అయినప్పటికీ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని లేనప్పటికీ సో కొనే వాళ్ళు అయితే కొన్నారు. సో అంటే మన ఇండియాలోనే 5 మోడల్స్ లాంచ్ చేసింది. చైనాలో ఆల్రెడీ వీళ్ళు 13 అండ్ ఏస్ మోడల్స్ కూడా లాంచ్ అవుతుంటాయి. ఇక ఒప్పో మొత్తం 13 మోడల్స్ని అయితే తీసుకొచ్చింది. తీసుకొచ్చిన మోడల్ని మళ్ళీ మార్చి కొన్ని అటు మార్చి ఇటు మార్చి ఏదో రకంగా 13 మోడల్స్ని అయితే మొత్తానికి తీసుకొచ్చింది అనమాట. సో అది కూడా మన ఇండియాలో అదర్ కంట్రీలు ఇంకా ఎక్కువ తీసుకొచ్చింది అనుకోండి. సో ఈ 13 మోడల్స్ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వెళ్ళినాయి అనేది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బట్ ఆఫ్లైన్ టార్గెట్ చేసి వీళ్ళు ఎక్కువ మోడల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక పోకో 7 మోడల్స్ని అయితే తెచ్చింది. ఇంకా పోకో గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముందని, రెడ్మీ నుంచి రీబ్రాండ్ చేసిన మొబైల్ ఫోన్స్నే తీసుకొస్తుంది కాబట్టి రెడ్మీతో కంపేర్ చేస్తే ప్రైజెస్ తక్కువలోనే ఉంటాయి. అయినప్పటికీ ఎందుకో పోకో మదర్ బోర్డ్ కంప్లైంట్ అని, హీటింగ్ ఇష్యూ అని ఇలాంటి రిమార్క్ని మూట కట్టుకుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దానివల్ల మార్కెట్ అనేది కొంచెం స్లో అయిందని చెప్పొచ్చు. అయినప్పటికీ అన్ని మోడల్స్ మదర్ బోర్డ్ కంప్లైంట్ వస్తాయని కాదు పోకో నుంచి. సో మనం రెడ్మీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్లో మనకి అదే మోడల్ పోకోలో తక్కువ ప్రైస్కి వస్తాయి. సో కొనాలనుకుంటే వీటిని కూడా కొనొచ్చు. బట్ ఒకసారికి ఎందుకో పాపం పోకో మీద 2024లో మాత్రం చాలా బ్యాడ్ ఇంపాక్టే పడిందని చెప్పొచ్చు. అయినప్పటికీ మార్కెట్ అయితే స్టేబుల్గానే ఉంది. ఇక రియల్మీ, వీళ్ళు రియల్ బాబ్ అంటారు. వీళ్ళు మొబైల్ ఫోన్స్లోనే మేము అందరికీ బాబ్ అని చెప్పుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు మొత్తం 23 మోడల్స్ లాంచ్ చేశారు. అసలు ఏమని చెప్పాలి అంటే నెలకి 2 మోడల్స్ చొప్పున లాంచ్ చేసినా ఇంకో ఎక్స్ట్రా మోడల్ కూడా ఉంది. ఇది కాకుండా మళ్ళీ చైనాలో చూస్తే ఇంకొన్ని వేరే మోడల్స్ కూడా లాంచ్ చేశారు. ఇండోనేషియాలో ఇంకొన్ని మోడల్స్ లాంచ్ చేశారు. ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే దాదాపుగా 40 మోడల్స్ లాంచ్ చేసేస్తుంటారు వరల్డ్ వైడ్గా చూస్తే. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో ఏ మోడల్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఒక మోడల్కి మనం కన్ఫ్యూజ్ కూడా అయిపోతుంటాం అనమాట. ఏదే మోడల్లో కూడా మనకి తెలియకుండా పోతుంటుంది. ఏదో ఒకటి 23 మోడల్స్ తెచ్చారు కదా, ఇందులో 10 సక్సెస్ అయినా చాలన్నమాట వీళ్ళకి. అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక రెడ్మీ విషయానికి వస్తే 8 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. సో రెడ్మీ నోట్ 14 Pro అండ్ 14 Pro Plus లాస్ట్గా లాంచ్ చేసినాయి అనమాట. ఇక రెడ్మీ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముందిలేండి, వీళ్ళ మార్కెట్ వీళ్ళ ఆడియన్స్ సపరేట్గా ఉంటారు. మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మాది వేరు.
సో వాళ్ళు అక్కడ గట్టిగానే కొట్టుకెళ్ళిపోతారు అనమాట. వీళ్ళకి ఇయర్తో పని ఉండదు. ఇక శాంసంగ్ చూస్తే వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ నుంచి బడ్జెట్ మొబైల్స్ వరకు మొత్తం 15 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఫోల్డింగ్ మొబైల్స్, అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఎస్ సిరీస్, ఏ సిరీస్, ఎఫ్ సిరీస్, ఎం సిరీస్, సో అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే శాంసంగ్ మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయింది. దానికి కారణం ఏంటంటే కొద్దిగా ప్రైజెస్ అయితే డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోవడం, ఇంకోటి ఏంటంటే ఓల్డ్ లుక్ అంటే ఆ వాటర్ డ్రాప్ నాచ్తోనే వీళ్ళు ఈ ఏ సిరీస్లో మొబైల్స్ ఇంకా కంటిన్యూ చేయడం, ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేయడం, ఇవి కొంచెం కారణం అవుతుంది. దీనివల్లే వివో కొంచెం ఊపు అందుకుందని చెప్పొచ్చు 2024. 2025 అయినా శాంసంగ్కి ఒక మంచి మార్కెట్ మళ్ళీ క్రియేట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఇక టెక్నో మొత్తం 10 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. సో టెక్నో గురించి తెలిసిందిగా, ఇన్ఫినిక్స్ తెచ్చినా టెక్నో తీసుకొచ్చినా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ మంచి ప్రైజుల్లో మాత్రం మంచి మోడల్స్ని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కొంచెం యూనిక్నెస్ని మెయింటైన్ చేయడానికి అయితే ఇద్దరికిద్దరు ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక వివో కూడా గట్టిగానే దండయాత్ర చేసిందనమాట. మొత్తం 23 మోడల్స్ని అయితే వివో మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్గా చూస్తే ఇంకా ఎక్కువ మోడల్సే ఉంటాయి అనుకోండి. సో వివో మార్కెట్ కూడా ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఉంటుంది కాబట్టి, అలాగే వివో ఆడియన్స్ కూడా ఎక్కువగా యూత్ ఉంటారు. వివో అయినా ఒప్పో అయినా ఎక్కువగా యూత్ ఉంటుంటారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు కెమెరాని టార్గెట్ చేస్తారనమాట. సో కెమెరాని చూపించి మొబైల్ని అయితే అమ్మేస్తుంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వివో 23 మోడల్స్ తెచ్చింది. ఇందులో ఏది సక్సెస్ కాదని చెప్పడానికి ఉండదు. ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఏదో ఒక మోడల్ కనిపిస్తూనే ఉంటుంది. అంటే వీళ్ళు మార్కెటింగ్ అలా చేసుకొని ఏదో రకంగా అయితే అంటగట్టేస్తారు. ఇక షావమీ చూస్తే మొత్తం 3 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది మన ఇండియాలో అనమాట. వీళ్ళు గ్లోబల్గా చూసుకుంటే ముందు చైనాలో చూసుకుంటే ఎక్కువగా మోడల్స్ లాంచ్ చేశారు. బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి ఈసారి మనకి షావమీ 14 సిరీస్లో సివిని కూడా ఎంటర్ చేసింది. షావమీ తీసుకొచ్చిన ఈ 3 మోడల్స్ కూడా ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ మోడల్స్ని తీసుకొచ్చింది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఇక ఇవి మొత్తం మనకి మన ఇండియాలో లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో ఫీచర్ ఫోన్స్ కూడా కొన్ని లాంచ్ అయినాయి, బట్ వాటినైతే ఈ లిస్ట్లో కలపలేదు. వాటిని కూడా కలుపుకుంటే మనకి దాదాపుగా 500 మొబైల్ ఫోన్స్ అయితే అవుతాయి. సో వాటిని అయితే ఇందులో కలపలేదు. మరి మా నోకియా ఏమైపోయిందంటే ఇంకెక్కడ నోకియా అండి, నోకియా ఎప్పుడో సర్చ్ చేసింది. ఆ ప్లేస్లో మనకి హెచ్ఎండి గ్లోబల్ అయితే ఎంటర్ అయింది, తెలిసిందే కదా. అలా అని చెప్పి నోకియా మన ఇండియాలో లాంచ్ చేయకుండా ఏమీ లేదు. మొత్తం 10 మోడల్స్ని అయితే మన ఇండియాలో ఈ 2024లో మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. కాకపోతే అన్నీ మనకి ఫీచర్ మొబైల్స్నే లాంచ్ చేసింది. అందుకని ఆ లిస్ట్ని నేను నోకియాని అందులో కలపలేదు. సో నేను చెప్పిన ఈ లిస్టులో మీరు ఏ మోడల్ వాడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేదంటే మీరు 2023 మోడల్ ఏదైనా వాడుతుంటే సో వాటిని కూడా మెన్షన్ చేసి పక్కన ఇయర్ అయితే మెన్షన్ చేయండి. నేనేమైనా ఈ లిస్ట్లో నేను మిస్ చేసి ఉంటే వాటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.